హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది బోనం రోజు తీసిన వ్లాగ్ అండి. సో ఆషాఢ మాసం బోనాలు స్పెషల్ అని అందుకే నేను మెన్షన్ చేశాను అనమాట. సో మేమైతే సండే రోజు బోనాలు అయ్యాయి కదా, ఆ రోజు అయితే మేము విలేజ్ ట్రిప్ అయితే పెట్టుకున్నాం అనమాట. సో ఫంక్షన్ ఉండే, అలాగే కొన్ని వర్క్స్ ఉన్నాయని విలేజ్కి అయితే వెళ్తున్నాము. సో పార్ట్ 1 వ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేశాను కదా, ఇది పార్ట్ 2 అనమాట, కంటిన్యూషన్ పార్ట్ అనమాట. సో మేమైతే హైదరాబాద్లో 8:30కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట విలేజ్కి. సో ఆల్మోస్ట్ మేము విలేజ్లోకి ఎంట్రీ అయిపోయామన్నమాట. సిద్దిపేట, కరీంనగర్, కొమరవెల్లి ఇవన్నీ కూడా క్రాస్ అయిపోయాము. సో ఫంక్షన్స్ కూడా నేను అన్ని చోట్ల కూడా వీడియో అయితే షూట్ చేయలేదు గైస్, కొన్ని చోట్ల మాత్రమే తీశాను. ఎందుకంటే మేము వెళ్ళిన చోటల్లా వీడియో తీయలేం కదా. సో నేనైతే మీకైతే పొలాలు అయితే చూపిస్తున్నాను ఇప్పుడు బ్యూటిఫుల్గా ఉందని చెప్పేసి. సో ఒక్క దగ్గర ఏమో అలా ఇంట్లో ఉన్నప్పుడు తీసినట్టున్నాను, ఇంటి బయట అలా. సో మ్యాక్సిమం అయితే విలేజ్ పొలాలే కవర్ చేశాను అనమాట. సో ఇక్కడైతే రెండు సైడ్లు అయితే ఫంక్షన్ ఉండింది అనమాట విలేజ్లో. సో ఆ ఫంక్షన్ అయితే అటెండ్ చేసుకొని మళ్ళీ వర్క్ చూసుకొని వెళ్ళిపోయాము నైట్. సో ఇక్కడ టోల్ గేట్ వచ్చింది, మళ్ళీ ఈ టోల్ గేట్ క్రాస్ అయ్యాక ఇదంతా కూడా విలేజే అనమాట. సో మేము ఈ హైదరాబాద్లో స్టార్ట్ అయ్యేటప్పుడు ఎండగానే ఉంది, కానీ మధ్యలో వెళ్ళగానే వెదర్ ఫుల్ చేంజ్ అయిపోయింది, క్లౌడీగా అయిపోయింది. సో మళ్ళీ క్లౌడీ వెదర్ కాస్త రెయిన్ కూడా పడింది అనమాట, నేను ఇందాక చూపించాను కదా మీకు. సో ఇక్కడ చూడండి, ఇదంతా కూడా విలేజ్ అనమాట. సో విలేజ్ అయితే రెయినీ సీజన్లో బాగుంటుంది గైస్, చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా. క్లౌడీ వెదర్, రెయిన్ సీజన్లో బాగుంటుంది విలేజ్. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ రెస్టారెంట్స్ అన్నీ కూడా కనపడుతున్నాయి కదా. సో అందుకే నేను మీకు చూపిస్తున్నాను, చూడండి ఇది. సో ఇదంతా కూడా అందుకే నేను మీకు చూపిద్దాము, క్లియర్ కట్గా ఉంటుంది విలేజ్ చూసినట్టుగా అన్నట్టుగా మీకు చూపిస్తున్నాను మొత్తం కూడా. మ్యాక్సిమం నేను అంతా కూడా షూట్ చేశాను వ్లాగ్ అయితే. సో నేను వెళ్ళిన చోట మాత్రం తీయలేము కదా అక్కడ అని చెప్పేసి వదిలేశాను. ఇదైతే మానుకొండూరు అనమాట. సో ఇది మానుకొండూరు చెరువు కట్ట, ఒక చిన్న టెంపుల్ లాగా ఉంటుంది, పార్క్ లాగా ఉంటుంది గైస్. సో ఫేమస్ అనమాట ఇక్కడ, ఎక్కడైనా అంతే కదా, చెరువు కట్ట దగ్గర పార్క్ ఉండడం ఫేమస్ కదా. సో అలా అనమాట, ఇది మానుకొండూరు అనమాట. ఐ లవ్ మానుకొండూరు అని కూడా ఉంది అనమాట. సో అందుకే చూపిస్తున్నాను మీకు, ఇక్కడ బాగుంటుంది అనమాట. సో ఇది కొంచెం ఫేమస్ ప్లేస్. నెక్స్ట్ అయితే ఇదైతే వాటర్ ట్యాంక్ అనమాట విలేజ్లో మనకి. సో మేమైతే నెక్స్ట్ ఇక్కడ ఒక 2 సైడ్స్ అయితే ఆగిపోయాము గైస్. మేము ఫంక్షన్ అని చెప్పాం కదా, ఆ ఫంక్షన్కి అయితే వెళ్ళాము ఆల్రెడీ. వెళ్ళి వచ్చాక మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసాను అనమాట. సో మేము వెళ్ళే ఫంక్షన్ అయితే దుద్దనపల్లి. సో ఇక్కడ అయితే జరిగిందనమాట. సో ఆ 2 చోట్ల అలా కవర్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. సో ఇది నేను ఫంక్షన్ వెళ్ళిన దగ్గర అయితే వీడియో అయితే నేను తీయలేదు, నార్మల్గా నేను రూట్నే తీశాను వెళ్ళేటప్పుడు. సో ఇక్కడైతే చూడండి, పొలాల మధ్యలోంచి వెళ్ళడం కదా, విలేజ్లో రూట్ అయితే బాగుంటుంది, ఎటు చూసినా గ్రీనరీగా బాగుంటుంది అనమాట. సో ఎప్పుడైనా ఒక రోజు అలా నేచర్లో కూడా ఉండాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇది మన స్టోర్స్ అంటాం కదా, మన కొట్టు, చిన్న కొట్లలాగా అయితే ఉంటుంది అనమాట, కొట్టులాగా ఉంటుంది విలేజ్లో, బాగుంటుంది. సో చూడండి, అసలు మొన్ననే నాటు వేశారు కదా, బాగా కనబడుతుంది మొత్తం పొలాలన్నీ కూడా. సో ఇక్కడ రోడ్ అయితే కన్స్ట్రక్షన్లో ఉందని చెప్పేసి రూట్ చేంజ్ చేశారంట. సో వెళ్తున్నాము, కన్స్ట్రక్షన్లో ఉందని చెప్పేసి చెప్తే వేరే రూట్ నుంచి అయితే వెళ్తున్నాం అనమాట ఊరికి. ఇది వేరే ఊరికి, కొండపలకల వెళ్ళాము, పోలంపల్లికి వెళ్ళాము, అన్నీ కూడా నేను మ్యాక్సిమం కవర్ చేశాను అన్నీ కూడా. సో చూడండి, ఇదంతా కూడా మొత్తం కూడా ఊర్లో ఎలా ఉంటుందంటే, పొలాలు ఉంటాయి ఎక్కువగా, గుట్టలు ఉంటాయి. సో అంతే ఉంటాయి అన్నమాట పొలాలు. ఊరంటే అంతే కదా, పొలాలు, చిన్న హౌసెస్, గుట్టలు, ఇవే మెయిన్ ఎక్కువ కనబడతాయి మనకి. సో ఇక్కడ చూడండి, గుట్టలు ఎలా కనబడుతున్నాయి అసలు. చూడండి, చూస్తున్నారు కదా, క్లౌడీగా ఉంది కదా, భలే స్నో లాగా పడుతుంది అనమాట లైట్గా. సో ఇక్కడ చూడండి, మేము ఆల్మోస్ట్ 2 ఫంక్షన్కి వెళ్ళాము, 2 ఊర్లు కవర్ చేసేసాము. ఇంకా వేరే 2-3 అయితే మళ్ళీ వెళ్తున్నాం అనమాట. మధ్యలో ఆగుతూ వెళ్తున్నాము, బట్ అదంతా మీకు చూపించలేదు, నేను ఓన్లీ వెళ్ళేదే చూపించాను. సో చూడండి, ఇవన్నీ మ్యాక్సిమం ఈ ఊర్లన్నీ కూడా మేము చాలా టైమ్సే వచ్చాము గైస్. ఎందుకంటే పెళ్ళైనప్పటి నుంచి ఏదో ఒక వర్క్ ఉంటుంది కదా. సో మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ అక్కడే కాబట్టి, ఏదో పని మీద, ఫంక్షన్ మీద అయితే మేము చాలా టైమ్సే వచ్చాము ఈ ఊర్లన్నీ కూడా. మ్యాక్సిమం ఇక్కడ దగ్గర ఒక 10 విలేజెస్ అలా ఉంటాయి, అవన్నీ కూడా మేము మ్యాక్సిమం చాలా టైమ్సే వచ్చాము. సో చూడండి, ఇక్కడ పొలాలలో నీళ్ళు ఉన్నాయి మంచిగా గట్టిగా, భలే కనబడుతుంది అనమాట, గ్రీనరీగా సూపర్ అసలు. చూడండి ఒకసారి మీరే. సో ఇక్కడైతే మేము నెక్స్ట్ అయితే మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఒక దగ్గర ఆగాము ఊర్లో. సో కొన్ని అయితే ఊరి నేమ్ కూడా ఐడియా లేదు, అంత ఘోరంగా ఉన్నాయన్నమాట, అసలు మనం గుర్తుపట్టలేము ఆ ఊర్లని. సో అక్కడ ఒక విలేజ్ దగ్గర ఆగాము, కొంచెం వర్క్ ఉంటే.
సో నెక్స్ట్ అయితే మళ్ళీ వేరే ఊరికి వెళ్తున్నాం అనమాట. ఇవన్నీ కూడా దగ్గర దగ్గర ఉంటాయి గైస్. అసలు విలేజ్ ఎట్లా ఉంటాయంటే అన్నీ దగ్గర దగ్గర ఉంటాయి అనమాట. ఒక 10 విలేజెస్ అట్లా దగ్గర దగ్గరగా ఉంటాయి. మన హైదరాబాద్ నుంచి ఒక 3.5 అవర్స్లో ఇవైతే దగ్గర దగ్గరగా ఉంటాయి అన్నీ. సో చూడండి ఇక్కడ అన్నీ ఎక్కువగా తాటి చెట్లు ఎక్కువగా ఉంటాయి గైస్. ఎందుకంటే కళ్ళు తీస్తారు కదా ఊర్లలో, అవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. గుట్టలు కూడా ఎక్కువనే ఉంటాయి, పొలాలు కూడా ఫుల్గా ఉంటాయి అన్నమాట. మనకి ఎటు చూసినా అవే కనబడతాయి ఎక్కువగా. సో చూస్తున్నారు కదా గుట్టలు ఎన్ని పెద్దగా పెద్దగా ఉంటాయి అన్నమాట. చూడండి ఇటు సైడ్ అయితే పొలం అనమాట. ఒక సైడ్ పొలం కనబడుతుంది, ఒక సైడ్ గుట్టలు కనబడుతుంది. బాగానే ఉంటుంది అనమాట విలేజ్లో అయితే. సో చూడండి ఇక్కడ తాటి చెట్లు, ఎటు చూసిన చెట్లు, పొలాలు, ఇవే విలేజ్. సో విలేజ్ అంతా కూడా ఇలానే ఉంటుంది గైస్. కొన్ని చోట్ల పొలాలు ఉంటాయి, కొన్ని చోట్ల హౌసెస్ ఉంటాయి, కొన్ని చోట్ల గుట్టలు ఉంటాయి. మొత్తం అసలు విలేజ్ లైఫ్ అంటే అది వేరే లాగా ఉంటుంది. మనం సిటీ లైఫ్ వాళ్ళు విలేజ్లో ఎప్పుడైతే ఉండలేరు. ఓన్లీ ఒక మంత్లీ వన్ డే అలా అయితే ఉండగలుగుతారు, కానీ అసలు ఎక్కువ అయితే ఉండలేము మనం విలేజ్లో. సో నాకైతే అంతే, ఒక 1 మంత్కి 2 మంత్కి అలా అయితే ఒక 1 డే అయితే మనం స్పెండ్ చేయొచ్చు అనమాట. సో అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి వేరే ఊరికైతే మళ్ళీ వచ్చేసామన్నమాట. కొన్ని ఊర్ల నేమ్ అయితే ఐడియా కూడా లేదనమాట చూడండి. ఎందుకంటే అవి ఎన్నిసార్లు మనం చూసినా కూడా ఐడియా ఉండదు అది మనకి. ఇక్కడ చూడండి వేరే ఊరికైతే వచ్చేసాం. వెళ్ళే వాళ్ళ ఇంటికి వచ్చేసి మళ్ళీ అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మళ్ళీ అదే చూపిస్తున్నాను ఇక్కడ మీకు. సో చూడండి వేరే రిలేటివ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వచ్చాము. నేను అక్కడ ఏమీ తీయలేదు, బయటకు వచ్చాక మళ్ళీ వీడియో షూట్ చేశారనమాట. సో ఇక్కడ మళ్ళీ వేరే వాళ్ళ హౌస్కి అయితే వెళ్తున్నాం మళ్ళీ. చూడండి అసలు హౌసెస్ విలేజ్లో ఎలా ఉన్నాయో అసలు ఎలా ఉంటాయంటే భలే ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి మొత్తం కూడా కోతులు ఉన్నాయన్నమాట. ఇక్కడ మేము ఒక రిలేటివ్ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ అన్ని మంకీస్ ఉన్నాయి, అది కూడా చూపిస్తున్నాను మీకు ఇక్కడ. సో మేము ఇక్కడ కార్ పార్క్ చేసేసి లోపలికి అయితే వచ్చేసాం. మంకీస్ అయితే అసలు మీద పడుతున్నాయి గైస్, అంత ఘోరంగా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ పక్కనే టెంపుల్ ఉందన్నమాట. మళ్ళీ మేము వెళ్ళిపోతున్నాం వాళ్ళ ఇంట్లో నుంచి. సో టెంపుల్ ఉందని షూట్ చేశాను బ్లాగ్ అయితే నేను. సో ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అట ఫేమస్ అంట. సో అందుకే నేనైతే మీకు చూపించాను. నెక్స్ట్ మళ్ళీ వేరే వాళ్ళ హౌస్కి అయితే వెళ్తున్నాము. సో చూడండి ఇక్కడ ఇదేదో కన్స్ట్రక్షన్లో ఉందంట. సో నెక్స్ట్ అయితే మళ్ళీ అయితే ఇది వ్యవసాయ గట్టుదిద్దనపల్లి వ్యవసాయ కమిటీ అంట. సో నేను చెప్పాను కదా ఇవన్నీ ఊరు దగ్గర దగ్గరగా ఉంటాయి. ఇక్కడ మా రిలేటివ్ హౌసెస్ కూడా ఒకరి దగ్గర దగ్గరగానే ఉంటారనమాట మొత్తం కూడా. చూడండి ఇదంతా తాటి చెట్లే ఉన్నాయి మొత్తం కూడా. ఈత చెట్లు, తాటి చెట్లు ఫుల్గా ఉంటాయి ఊర్లలో. సో చూడండి ఎటు చూసినా గ్రీనరీ అనమాట. మనకి సిటీలో అయితే ఇలా ఉంటుంది కదా గాయస్, కానీ విలేజ్లో ఎటు చూసినా అసలు గ్రీనరీగానే ఉంటుంది అనమాట. సో చూడండి ఇది నాట్లు వేసినారు కదా, పొలం అయితే సూపర్గా కనబడుతుంది అనమాట. మొన్న నాట్లు వేసే రోజు చూసాము, మొన్న నాట్లు వేసే రోజు కూడా మీకు చూపించాను కదా మేము వెళ్ళినప్పుడు. సో ఇదైతే నాట్లు వేసిన తర్వాత అనమాట. అసలు భలే క్యూట్గా ఉంది. హౌసెస్ చూడండి విలేజ్లో గుడిసెలు ఉంటాయి, భలే ఉంటాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా విలేజ్ రూట్ అనమాట. ఇందులోకి వెళ్ళి రూట్లో అయితే బయటకు అయితే వెళ్తారనమాట. సో పొలాలలో కూడా రూట్లు ఉంటాయి కదా, ఆ రూట్ నుంచే వెళ్తారు వాళ్ళు. పొలం ఇప్పుడు రైతులు కానివ్వండి అక్కడ ఉండేవారు కూడా. ఇక్కడ చూడండి హౌసెస్ ఎలా ఉన్నాయో, విలేజ్ హౌసెస్. అసలు విలేజ్ హౌసెస్ కూడా భలే ఉంటాయి గైస్, అసలు చూడడానికి బాగుంటాయి అన్నమాట. సో చూడండి నెక్స్ట్ అయితే ఇక్కడ ఒకటి కెనాల్ లాగా ఉందన్నమాట, అది కూడా చూపిస్తున్నాం మీకు. సో ఇదైతే విలేజ్కి కెనాల్ అనమాట. సో ఇక్కడైతే మళ్ళీ వేరే ఊరికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకంటే మళ్ళీ నైట్ హైదరాబాద్గా రిటర్న్ అవ్వాలి కాబట్టిగా ఫాస్ట్గా అన్నీ అయితే చూసుకుంటున్నాము. ఇక్కడ చూడండి గడ్డి ఉంది, ఆవులు, బర్రెలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. గుడిసెలు ఇవన్నీ ఎక్కువగా అనిపించాయి మాకు. సో చూడండి ఎప్పుడు సిటీలో తిరిగే వాళ్ళకి 1 డే అలా తిరిగితే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ కూడా. అందుకే మేము కూడా వచ్చామన్నమాట. సో ఇక్కడ చూడండి మేమైతే మళ్ళీ వేరే ఊరికి వెళ్తున్నామని చెప్పాను కదా. చూడండి అసలు విలేజ్ రూట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. మనకి చూడండి అగో మనకి పొలాలు దున్నే మిషన్ అయితే వస్తుందన్నమాట. ట్రాక్టర్ లాగా ఉంటుంది కదా. సో వరి కోత మిషన్ అంటాం, అదైతే వస్తుందన్నమాట. ఎదురుగా మనకి కనబడింది. సో ఇక్కడ విలేజ్లో అయితే ఎక్కువగా వరి కోత మిషన్లు ఎక్కువగా కనపడతాయి గైస్. ట్రాక్టర్స్ కూడా ఎక్కువగా కనబడతాయి. సో బస్సెస్ ఇక్కడ తక్కువగానే ఉన్నాయి, బట్ బాగానే ఉంటుంది అనమాట. బాగానే ఉంటుంది ఊరు కూడా. సో ఇక్కడ చూడండి గడ్డి మోపులు అయితే మోపులు వేసారనమాట. ఎందుకంటే ఆవులకి బర్రెలకి వేస్తారు కదా గడ్డి మోపులు, అలా సూపర్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి ఒకటి టెంపుల్ అయితే ఉండిందనమాట. ఇదేదో ఫేమస్ టెంపుల్ ఏనంటే ఇక్కడ.
సో ఇక్కడ చూడండి, ఇక్కడ రైస్ మిల్స్ కూడా ఉన్నాయన్నమాట. రైస్ మిల్స్ అయితే అసలు ఇక్కడ బాగానే ఉన్నాయి. కొండపల్కలలో కూడా బాగానే ఉంటాయి రైస్ మిల్స్. ఇక్కడ చూడండి పెట్రోల్ బంక్ కూడా ఉంది. చూడండి పెంకుటిల్లులే, మనం ఎటు చూసినా ఇక్కడ ఊర్లలో పెంకుటిల్లులే ఉంటాయి గైస్. స్లాబ్స్ చాలా తక్కువగా ఉంటుంది, స్లాబ్ హౌసెస్. సో కొన్ని హౌసెస్ తర్వాత మళ్ళీ పొలాలే వస్తున్నాయి అన్నమాట ఎటు చూసినా కూడా. సో రోడ్లు కూడా బురద బురద అయిపోయినాయి, వర్షం పడిందంటే ఇక్కడ రోడ్లు కూడా కొంచెం బురదగానే అయినాయి అన్నమాట. సో ఇక్కడైతే మేము మళ్ళీ వేరే ఊరికి అన్నాం కదా, అక్కడికే వెళ్తున్నాం అనమాట. కొండపలకలు అంటాం కదా, కొండపలకలకే వెళ్తున్నాము. సో చూడండి ఇక్కడ కొన్ని స్లాబ్ అయితే ఉన్నాయి, కొన్ని అన్నీ ఎక్కువగా గుడిసెలే ఉన్నాయి, ఎక్కువగా పెంకుటిల్లులే ఉన్నాయి, కొన్ని మాత్రం ఇలా బిల్డింగ్లో ఉన్నాయి అన్నమాట. సో పక్కా ఊరండి ఇది, ఇదంతా కూడా పక్కా ఊరు అనమాట. చూడండి గుడిసెలు, ఓల్డ్ మోడల్ గుడిసెలు అన్నీ కూడా ఇక్కడ కనబడతాయి. సో ఇదంతా పక్కా ఊరే అనమాట, విలేజ్. సో చూడండి అన్ని విలేజ్ మోడల్ హౌసెస్ ఇక్కడ మనకు ఎక్కువగా కనబడతాయి. చూడండి గుడిసెలు, పెంకుటిల్లులు ఇవి ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడైతే మేము మళ్ళీ పొలాలు వచ్చాయన్నమాట. పొలాలు నేను కావాలని చాలా ఎక్కువగా తీశాను, ఎందుకంటే క్లియర్గా చూపిద్దాం లాంగ్ అని చెప్పేసి నేను తీశాను. షార్ట్గా చూస్తే చూసినట్టు ఉండదు కాబట్టి లాంగ్ తీశాను. సో మీకు కూడా చూసిన ఫీల్ రావాలని చెప్పేసి. సో చూడండి ఆ రూట్లో వెళ్తే మళ్ళీ ఇంకా వేరే ఊరు వస్తుందన్నమాట. సో చూడండి ఇది ఇల్లు చూడండి ఎలా ఉందో, అన్నీ కూడా పెంకుటిల్లులో చూస్తున్నారు కదా. అసలు వాళ్ళకైతే అదే అలవాటు ఉంటుందంట, బాగుంటారంట అందులోనే. సో అంతే కదా, ఇక్కడ ఉండే వాళ్ళకి అక్కడ నచ్చుతుంది అంతే. సో ఇక్కడ వ్యవసాయ కేంద్రాలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే మళ్ళీ మేమైతే ఈ ఊరికైతే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది గైస్. సో ఇదైతే చాలా లోపలికి ఉంటుంది కొండపల్కల. సో లోపలికి రూట్ ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్ళే టైంకి చాలా టైం పట్టిందనమాట. సో మేమైతే వెళ్తూ ఉంటే నాకు భలే వ్యూ అనిపించింది, అన్నీ కూడా తీశాను, నాకు నచ్చిన అన్నీ మీకు చూపిద్దామని అన్నీ తీశాను నేను అనమాట. సో చూడండి ఇక్కడ పొలాలు అయితే అసలు సూపర్గా ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ మేము ఇక్కడికి రీచ్ అయ్యే వరకు 4 అయిందనమాట, కొండపలకలకు రీచ్ అయ్యే వరకు. ఆల్మోస్ట్ ఇప్పటికే 6 విలేజెస్ అయితే అన్నీ తిరిగేసాం, కొండపలకలకి అయితే వచ్చేసాం. ఇప్పటికి 4:30 అయిందనమాట. సో ఇప్పటి నుంచి నైట్ 10 వరకు అక్కడే ఉన్నామన్నమాట. మళ్ళీ 10కి హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక చూడండి కొండపలకల అని ఉంది కదా. సో రీచ్ అయ్యాం రిలేటివ్స్కి ఇంటికైతే. ఇక్కడ ఇద్దరు ఉంటారనమాట, వాళ్ళిద్దరి ఇంట్లోకి వచ్చేసాం. నేను అలా నార్మల్గా మీకు చూపిద్దామని వాళ్ళ ఇంటి బయట అయితే అలా కొంచెం దిగేసాను అనమాట. సో ఇక్కడైతే మేము ఆల్మోస్ట్ వాళ్ళ ఇంట్లోనే డిన్నర్ చేసేసి కాసేపు మాట్లాడేసి ఇంకా నైట్ 10:30కి అయితే మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాము. అలా నైట్ కూడా తీసాను మీకు చూపిద్దామని, నైట్ ఎలా ఉంటుంది, విలేజ్ కదా నైట్ ఎలా ఉంటుందో చూపిద్దాం. అందరు పడుకున్నారు గైస్. 10:30కి స్టార్ట్ అయిపోయాం. ఇదైతే కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ అనమాట. సో 10:30 కదా, లైట్స్ కూడా ఆఫ్ చేశారనమాట. సో అంతా నైట్ వచ్చేసాం మేము ఇంటికి. హైదరాబాద్కి రీచ్ అయ్యే వరకు 12:30 అయిపోయిందనమాట. సో చూడండి ఇక్కడ మధ్యలో ఒక్కసారి అట్లా టీ కోసం ఎక్కడో రెస్టారెంట్లో ఆగాము, తర్వాత నెక్స్ట్ మళ్ళీ డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చేసాం. సో ఇదనమాట మా విలేజ్ టూర్ అయితే ఇలా జరిగింది. సండే రోజు బోనాలు స్పెషల్ రోజు అయితే ఇలా జరిగిందనమాట. మేము మొత్తం విలేజ్ టూర్ అయితే తీసుకున్నాం ఆ రోజు. అందుకే మీకు స్పెషల్గా ఉంటుందని ఒక బ్లాగ్ చేసి చూపిద్దాం అన్నట్టుగా నేనైతే చేశాను అనమాట. సో నెక్స్ట్ ఇంతకంటే మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను గైస్. కంపల్సరీగా మీరైతే చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మధ్య మధ్యలో కొన్ని నాకు నచ్చినవి అయితే మీకు చూపిద్దామని షూట్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ మేము ఇంటికి రీచ్ అయ్యే వరకు 12:30 అయిపోయిందనమాట. సో ఇక నేనైతే నైట్ అయితే ఎక్కువగా షూట్ చేయలేదు గైస్, ఒక 2-3 క్లిప్స్ మాత్రమే తీసాను అనమాట. సో ఇక్కడ కూడా బాగుందని చెప్పేసి నేను అలా క్లిప్ అయితే తీశాను. సో ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోవడమే. మధ్యలో ఒకసారి రెస్టారెంట్లో ఆగేసి టీ తాగేసి సో నెక్స్ట్ అయితే జర్నీ కంటిన్యూ చేసాం. ఇక్కడ టోల్ గేట్ వచ్చింది మళ్ళీ. ఆల్మోస్ట్ మా జర్నీ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఈ క్లిప్ తీసేటప్పటికి టైం అయితే 12 అయిపోయిందనమాట, 12 అయింది. సో నెక్స్ట్ అయితే మేమైతే ఇక వెళ్ళిపోతున్నాము. ఇది గైస్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.